నమస్తే, నేను శారద. అవనికి స్వాగతం. మనలో కొందరుంటారు, సమాజంలో ముందు తరాలకు మార్గదర్శకుల్లా నిలుస్తారు. కనపడకుండానే దిశానిర్దేశం చేస్తుంటారు. సమాజాన్ని గమనిస్తూ లోటుపాట్లను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సమాజ రుగ్మతలను కనిపెట్టి వాటికి చేయాల్సిన కాయకల్ప చికిత్స చేస్తుంటారు. ఆ కోకే వస్తారు డాక్టర్ లక్ష్మీలింగం. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మితో ఈరోజు ముచ్చటిద్దాం విజేతలో. నమస్తే అండి లక్ష్మీలింగం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఎనర్జెటిక్గా ఉండే యూత్ని వాళ్ళందరినీ కూడా ఇంత శ్రమ చేసి మీరు ఇక్కడ టీస్లో వాళ్ళని తీసుకురావడం కానివ్వండి, జీరో నుంచి స్టార్ట్ చేయడం, అవన్నీ కూడా నిజంగా అభినందనీయం. సో ముందు మీరు ఏం చేశారు అసలు? 1988 నుంచే నేను టీఐఎస్ఎస్లో ఉన్నానండి. ఓకే. దానికి ముందర నేనేమో ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశాను సోషియాలజీలో. తర్వాత నా పిహెచ్డి ఏమో ఐఐటి బాంబేలో చేశాను. 1988లో టీఐఎస్ఎస్లో లెక్చరర్గా చేరాను. లెక్చరర్గా ఉండి తర్వాత రీడర్ అయ్యి, తర్వాత ప్రొఫెసర్ అయ్యి, తర్వాత డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయ్యి, దాని తర్వాత ఇక్కడికి డెప్యూటీ డైరెక్టర్గా వచ్చాను. ఇలాంటి ఇన్స్టిట్యూట్ని హైదరాబాద్కి తీసుకురావాలి, అసలు ఇక్కడ ఎలా స్టార్ట్ చేయాలనే థాట్ అసలు ఎలా వచ్చింది అని? ఓకే, యాక్చువల్లీ అండి టీఐఎస్ఎస్ ఆల్మోస్ట్ ఇప్పుడు 78 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ బాంబేలో. టాటా గ్రూప్ వాళ్ళు, టాటా ట్రస్ట్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టారు. సమాజంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు, సోషల్ ప్రాబ్లమ్స్కి కరెక్ట్గా ఎలాంటి సొల్యూషన్ ఉంటే మనం సొసైటీ ముందరికి వెళ్ళగలుగుతాం, నేషన్ బిల్డింగ్కి సోషల్ ప్రాబ్లమ్స్కి ఏంటి కనెక్షన్, ఇవన్నీ ఒక అవగాహన చెందడానికి వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ని పెట్టారు. బిగినింగ్లోనేమో ఇది ఒక సోషల్ వర్క్ ఇన్స్టిట్యూట్లా పెట్టారు. దాని తర్వాత అకాడమిక్ ప్రోగ్రామ్స్ అవన్నీ బిల్డ్ చేసి మన దేశంలో ఉన్న ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్స్ తర్వాత బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది ఒకటి అనమాట. మేము చాలా అప్లైడ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ చేస్తాం. అందువల్ల ఏంటంటే టిస్కి చాలా పేరు ఉండడం వల్ల అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అన్డివైడెడ్ ఆంధ్ర వాళ్ళు ప్రత్యేకించి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సీఎం గారు టీఐఎస్ఎస్ వచ్చి ఇక్కడ పెట్టాలి, ఇలాగే పెద్ద పెద్ద పేరున్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పెట్టాలి. ఎందుకంటే హైదరాబాద్ అనగానే ఇప్పుడు ఏంటంటే ఐటీకి పెద్ద పేరు, కానీ అదొక్కటే కాకుండా ఎడ్యుకేషన్కి, తర్వాత మెడిసిన్కి, ఇవి కూడా డెస్టినేషన్స్గా ఉండాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి అన్నిటికీ కూడా ఓవరాల్గా ఒక కాస్మోపాలిటన్ ఇది రావాలి అంటే మీరు ఎక్కువ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి పిల్లలు వస్తారు. రావడం వల్ల ఆటోమేటిక్గా ఒక సొసైటీకి ఒక కాస్మోపాలిటన్ లుక్ వస్తుంది. మీరు ఇప్పుడే చూడండి హైదరాబాద్లో మల్టీ క్విజిన్స్ అని, అన్ని భాషల్లో వినిపిస్తాయి మీకు. అప్పుడే సొసైటీ బాగా అభివృద్ధి చెందుతుంది, సిటీలు బాగా పెరుగుతాయి. సో అప్పుడు మమ్మల్ని పిలిచినప్పుడు టీఐఎస్ఎస్ ఫస్ట్ టైం మహారాష్ట్ర నుంచి బయటకు వచ్చారు. ఆలోచించాం, ఎందుకంటే సోషల్ సైన్స్ ఎడ్యుకేషన్లో ఈ మన దేశంలో చెప్పాలంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుముఖం పట్టింది. గవర్నమెంట్స్ దీనికి సపోర్ట్ సమంగా ఇవ్వక, దీనికి కావాల్సిన ఫండింగ్ ఇవ్వక, తర్వాత సోషల్ సైన్స్ చేస్తే మనకి ఉద్యోగాలు రావు, ఇది ఎందుకు పనికిరాని వాళ్ళు సోషల్ సైన్స్ చేస్తారని ఈ రకమైన ఊహ చాలామందికి ఉంటుంది. అలాంటి కాంటెక్స్లోని మేము ఒక సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి దాన్ని బాగా నడిపించి యంగ్ పీపుల్ ఇక్కడ వచ్చి చదువుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పడానికి ఒక మోడల్ లాగా తెచ్చామన్నమాట. ఈ సోషల్ సైన్సెస్ అనేది ఎందుకు మీకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది? ఈ ఫీల్డ్ని అసలు మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? మీరు యాక్చువల్లీ నా బ్యాచిలర్స్ అండి కామర్స్ చేసి నాకు యాక్చువల్లీ బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఆ టైంలో మ్యారేజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ నేను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలని నేను అనుకున్నాను. మా ఇన్లాస్ ఫ్యామిలీ కూడా చాలా ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ ఉంది. అప్పుడు ఏంటంటే నాకు ఇంగ్లీష్ లిటరేచర్ చేయాలి, లేకపోతే సోషియాలజీ చేయాలని ఇంట్రెస్ట్ అనమాట. సో అప్పుడు మాస్టర్స్ డిగ్రీ సోషియాలజీలో చేరాను. బేసిక్లీ ఏంటంటే మా ఫ్యామిలీ అంతా ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఉన్నారండి. మా ఆంట్స్ వాళ్ళందరూ చాలా ఫార్వర్డ్ లుకింగ్ థింకింగ్ ఫ్యామిలీస్ అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఒక సమాన హక్కులు ఉండాలి అన్నది కుటుంబంలో ఉంది. అది మళ్ళీ చదువు వలన రావడమో లేకపోతే ఎవరు చెప్పడం వలన కాదు, అది ఆల్రెడీ ఫ్యామిలీలో. దాని గురించి ఏమి ప్రత్యేకంగా ఫైట్ చేయాల్సిన అవసరం రాలేదు. కేవలం ఏంటంటే నేను పెళ్లి చేసుకున్నా కూడా చదువుకుంటాను, పెళ్లి చేసుకున్నా ఉద్యోగం చేసుకుంటాను, ఉద్యోగం చేసుకున్నా కూడా ఇది చేయగలను అని ఏది యూ డోంట్ కాంప్రమైజ్ అనమాట. అన్నీ చేయగలగాలి అని ఫ్యామిలీలో అందరికీ ఉంటుంది, నాకు కూడా అది ఉంది. సో పెళ్ళి అయ్యాక నేను అన్ని చదివానండి. బీకామ్, పెళ్ళికి ముందర బీకామ్, పెళ్ళి అయ్యాక ఎంఏ చేశాను, ఎంఏ సోషియాలజీ, తర్వాత పిహెచ్డి,
తర్వాత టీఐఎస్లో చేరాక నా ఫస్ట్ చైల్డ్ నాకు 13 years తర్వాత పుట్టాడు. పెళ్ళైన 13 years. అండ్ అన్బిలీవబుల్, ఎందుకంటే ఎవరైనా పెళ్ళి అనగానే మొదటి ఏడాదిలోనే పిల్లలు కనేయాలి, స్టిల్ ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. 4 ఏళ్ళ 2 పిల్లల్ని కనేసేయాలి, ఆ చకటక అది పెట్టేసుకోవాలి, ఇంకా సెటిల్ అయిపోవాలి, ముందర చూసుకోవాలి. అంటే ఇంక లైఫ్ అంతా ఒకటే రొటీన్ అందరిదినో. చకచక పిల్లల్ని కనేయడం, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ గోల, వాళ్ళ చదువు. అంటే మనం సొసైటీకి ఏమి ఇస్తున్నాము, ఈ సొసైటీలో మనం పుట్టినందుకు ఏంటి, మనం వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ, మనం ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. పెళ్ళి, పిల్లలు, సంసారం, హస్బెండ్, ఫ్యామిలీ అంతా ఇంపార్టెంటే. బట్ దిస్ షుడ్ నాట్ బికమ్ ది ఓన్లీ థింగ్ ఫర్ విమెన్. ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, వన్ ఆఫ్ ద మెనీ చాయిసెస్. నేను అదే మా స్టూడెంట్స్ కూడా చెప్తాను, మ్యారేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ చాయిసెస్ దట్ విమెన్ మేక్. దట్ షుడ్ నాట్ బి ది ఓన్లీ చాయిస్. సో అప్పుడు మీరు అలా అనుకున్నప్పుడు దెన్ నీకు స్కై ఇస్ ద లిమిట్. మీ కింద చాలా మంది మేల్ పనిచేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా మీకు అలాంటి లేదు వీళ్ళు నా మాట వినట్లేదు, ఇక్కడ దాకా వచ్చాక మీరు ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా అసలు ఎప్పుడైనా చూసారా మీరు? ఒకటి చెప్పాలి ఏంటంటే, జనరల్గా చాలా ఆర్గనైజేషన్స్లో విమెన్ టాప్లో ఉన్నా కూడా వీళ్ళకి కాంపిటెన్సీ ఉంటుందా, వీళ్ళకి తగిన ఐడియాస్ ఉంటాయా, వీళ్ళు కాన్ఫిడెంట్గా అన్ని పనులు చేయగలరా, వీళ్ళకి కరేజ్ ఉంటుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. మగవాళ్ళకి ఉంటుంది, ఆడవాళ్ళకి కూడా డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ బిగినింగ్ నుంచి నేను పెట్టడం వల్ల ఇంచుమించు కొలీగ్స్ అందరినీ బిగినింగ్ నుంచి వాళ్ళు నన్ను చూశారు. చూడడం వల్ల దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ దే హ్యావ్ ఇన్ మీ. అది అండ్ దిస్ ఈజ్ వెరీ పాజిటివ్ పవర్. మీరు చాలా ఇండస్ట్రీస్లోని ఆర్గనైజేషన్స్లో పీపుల్ హూ ఆర్ హెడ్డింగ్ ద ఇన్స్టిట్యూషన్స్ కెన్ ఓన్లీ రన్ ద ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు నెగిటివ్ పవర్తోనే రన్ చేస్తారు. తల వంగి పని చేసుకునే రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ నాది అలా కాదు. అంటే యాజ్ అ ఉమెన్ అండ్ ఆల్సో యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఐ బేసిక్లీ ఫీల్ దట్ ఎవ్రీబడి షుడ్ బీ ఈక్వల్. అండ్ వాళ్ళకి డిఫరెంట్ ఐడియాస్ ఉన్నా కూడా నాతో కాన్ఫిడెంట్గా మాట్లాడి నేను దానికి సజెషన్స్ ఇస్తే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ముందరికెళ్ళి చేయగలిగితే ఐ హ్యావ్ నో ఇష్యూస్. బిగినింగ్ నుంచి ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఇట్స్ ఎ వర్క్ ప్లేస్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు పీపుల్. దానివల్ల నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. టీఐఎస్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మి గారితో మాట్లాడుతున్నాం. షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవని కార్యక్రమం. సో లక్ష్మి గారు, జెండర్ దీని గురించి వస్తే, ఈ జెండర్ దీనిపైన మీరు రీసెర్చ్ కూడా చేశారు. చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంటే. ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలా గైడెన్స్ ఇస్తారు మీరు? ఇప్పుడు ఈ గైడెన్స్ అన్నది చాలా స్తరాల్లో చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్లో కూడా జెండర్ అన్నది అర్థం చేసుకుంటే ఆ పాలసీస్ మెన్కి విమెన్కి కూడా కరెక్ట్గా ఎలాగా ఆలోచించాలి, వాటి గురించి ఎలా కన్సెప్చువలైజ్ చేయాలి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా చాలా జెండర్ రిలేటెడ్ పబ్లిక్ పాలసీస్లో ఇంప్లిమెంట్ చేసే దాంట్లో చాలా చెప్పాల్సి వస్తుంది. సో దానికి మేము గవర్నమెంట్స్తో వర్క్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కొన్ని సక్సెసెస్ అవుతుంటాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇవి విమెన్ తాలూకు లైఫ్స్ ఇంప్రూవ్ చేయాలి, గర్ల్ చైల్డ్ తాలూకు లైఫ్ ఇంప్రూవ్ చేయాలి అన్న ఆబ్జెక్టివ్తో చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఆ ప్రోగ్రాంలో వాటి తాలూకు స్పెసిఫికేషన్స్ కరెక్ట్గా ఉండవు. అప్పుడు మేము ఏంటంటే దానికి స్పాట్ అప్రైజల్స్ అంటాం, అవి చేస్తాం. తర్వాత ఇవాల్యుయేషన్ రీసెర్చ్ చేస్తాం. తర్వాత క్వాలిటేటివ్ రీసెర్చ్ చేసి వాళ్ళకి రికమెండేషన్స్ ఇస్తాం. ఇది చాలా బాగా జరుగుతుంది, దీన్ని కంటిన్యూ చేయండి, లేకపోతే ఇది ఇలా మారుస్తే దీనికి కరెక్ట్గా మీకు రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తే గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ఈ వర్క్ ఇంకా బాగా జరుగుతుంది. అదే విషయం ఇప్పుడు కాలేజీలో కూడా, ఇన్స్టిట్యూషన్స్లో కూడా చెప్పుకుంటాం. స్టూడెంట్స్కి అది సబ్జెక్ట్గా చెప్తాం. తర్వాత ఇప్పుడు లా ఉంది, సెక్షువల్ హెరాస్మెంట్ రిలేటెడ్ లా ఉంది. ప్రతి ఇన్స్టిట్యూషన్లోని ఈ లాస్ ఇంప్లిమెంట్ చేయాలి, ఒక కమిటీలు పెట్టాలి. అంటే ఏంటి, క్యాంపసెస్లోని, ఆఫీసెస్లోని అన్ని చోట్ల కూడా ఈక్వాలిటీ ఉండాలి. అంటే విమెన్కి వైలెన్స్ అనేది ఒక భయంకరమైనది ఉంటుంది అనేది భయం ఉండకూడదు. నేను ఈక్వల్గా ఉండగలను, నేను ఏం చేద్దాం అనుకున్నా చేయగలుగుతాను, నా ఆర్గనైజేషన్ తాలూకు రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో నేను దాన్ని బట్టి పని చేయగలుగుతాను. సో నేను ఉమెన్ అయినా, నేను మ్యాన్ అయినా కూడా నాకు ఆ పని ఇవ్వగలగాలి. నువ్వు ఉమెన్ కదా, నువ్వు చేయలేవు అని వెనక్కి పెట్టడానికి లేదు. అందరూ మారాలి. అంటే ఫ్యామిలీలో కూడా రెస్పాన్సిబిలిటీ షేరింగ్ తీసుకోవాలి. ఆడవాళ్ళు కూడా ఇంత గిల్ట్ తీసుకోకూడదు.
ఎందుకంటే మనం అందరం జాయింట్గా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. పిల్లల చదువులు అయితేనే, వాళ్ళ ఫ్యూచర్ అయితేనే. కేవలం అమ్మ అనగానే అమ్మే అన్నీ చేయాలని చాలా టెన్షన్ పెట్టేస్తారు ఆడవాళ్ళకి. సో ఇవన్నీ మార్పులు రావాలంటే ఇది అక్రాస్ ద బోర్డ్ జెండర్ వర్క్ ఉంటుందండి. పైగా ఇది 9 to 5 జాబ్ కాదు, 24/7 జాబ్ ఇది. చాలా మంది ఆడవాళ్ళకి అసలు తెలియదు మన రైట్స్ గురించి. ఎట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, అసలు వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? ప్రత్యేకించి విమెన్కి ఏమవుతుందంటే వాళ్ళు రైట్స్ గురించి మాట్లాడగానే వాళ్ళు ఫ్యామిలీకి అగేన్స్ట్గా వెళ్ళిపోతారు అని ఒక థింకింగ్ ఉంటుంది. అంటే రైట్స్ ఆర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఇండిపెండెన్స్, రైట్స్ ఆర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఫ్రీడమ్. సో నువ్వు ఫ్రీడము, ఇండిపెండెన్స్, చాయిసెస్ ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు ఇండిపెండెంట్గా అంటే ఇమీడియట్గా ఏంటంటే అయితే ఫ్యామిలీ పరంగా వీళ్ళు కలెక్టివ్గా ఉండడం, కోఆపరేటివ్గా ఉండడం, కాన్సెన్సస్గా ఉండడం అవి తగ్గిపోతాయేమో. వాళ్ళు దానివల్ల వీళ్ళు ఫ్యామిలీలో అతుక్కోరేమో, ఫ్యామిలీలో ఇమడరేమో అని చాలామంది ఫ్యామిలీస్లో పిల్లలకి నీకు హక్కులు ఉన్నాయి, సమాన హక్కులు ఉన్నాయని ఎప్పుడు ఆడపిల్లకి చెప్పరు. ఓకే, ఎంతసేపు మంచిగా ఉండమ్మా, బాగా చదువుకోమ్మా, అణుకుగా ఉండమ్మా, పెద్దల మాట వినమ్మా అని ఇవన్నీ చెప్తారు. ఎప్పుడైనా నీ మాట ఏమున్నా నువ్వు మనసులో బయటకు చెప్పాలి, నీ కళలు ఏమున్నాయో నువ్వు పండించుకోవాలి అని చెప్పాలండి ఆడపిల్లలకి. అది ఎక్కువ చెప్పరు. దానివల్ల ఆడపిల్లలు వాళ్ళవన్నీ సెకండరీ పెట్టుకుంటారు. అంటే సొసైటీ మారలేదు, విమెన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కనుక వెళ్ళాం అంటారు, కానీ విమెన్ వెళ్తే సొసైటీ మారుతుంది. హెల్త్ సెక్టర్లో మీ రీసెర్చ్ ప్రకారం అసలు ఆ హెల్త్ ఇష్యూస్ని ఎలా అవగాహన కల్పించాలంటారు సొసైటీలో ఉండే లేడీస్కి? విమెన్కి ఎంతసేపు నీ బాడీ నీకు ప్రాబ్లం అనే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ ఉందనుకోండి, మంత్లీ సైకిల్, చాలామంది అది విమెన్ ప్రాబ్లం అంటారు. మీకు ఏంటండి వాళ్ళ ఒంట్లో బాగుండలేదంటే విమెన్స్ ప్రాబ్లం అండి అంటారు. ఇది ప్రాబ్లం కాదు, ఇది ఒక న్యాచురల్ సైకిల్. ఇది రీజనరేషన్కి, ప్రొక్రియేషన్కి బాడీ చేసే న్యాచురల్ సైకిల్. సో ఈ న్యాచురల్ సైకిల్ని మనం అలా అర్థం చేసుకున్నప్పుడు ఒక మంత్లీ పీరియడ్లో ప్రాబ్లం ఉంటే దానికి ఏం చేయాలి అని ఆలోచించుకుంటాం. అంతేకాని ఈ యూట్రస్ అన్నది పిల్లల్ని కనడానికే, పిల్లల్ని కన్నాక మన యూట్రస్కు తీసేసుకోవచ్చు, ప్రాబ్లం మంత్లీ ప్రాబ్లం ఉండదని చాలామంది ఆడవాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా యూట్రస్ తీసేసుకుంటున్నారు. రూరల్ విమెన్కి ఏంటంటే బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నా, ఏ రకమైన డిఫికల్టీస్ ఉన్నా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఈ యూట్రస్ ఎందుకమ్మా, నువ్వు పిల్లల్ని కన్నావు కదా, నీకు ఇంక ఇది అవసరం లేదు, ఈ గర్భసంచి వల్ల నీకు అనారోగ్యాలు పెరుగుతాయి, గర్భసంచి ఉండడం వల్ల నీకు క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి హిస్టెక్టమీ చేసేస్తున్నారు, వాళ్ళకి ఓవరీస్ తీసేస్తున్నారు. చాలామందికి దానివల్ల కాల్షియం డెఫిషియన్సీస్, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చి, అంటే హార్మోన్స్ ఎన్నో మన బోన్స్కి చాలా ఇంపార్టెంట్, అవన్నీ రావడం వల్ల 40-45 ఇయర్స్ కూడా చచ్చిపోతున్నారు ఆడవాళ్ళు విలేజెస్లో. సో న్యూట్రిషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఒకటి, తర్వాత మన బాడీని మనం రెస్పెక్ట్ చేసుకొని దీన్ని మనం కాపాడుకోవాలి. అంతేగాని ఇది అవయవాలు, ఒక్కొక్క పనికి ఈ అవయవం ఉంది, ఆ పని అయిపోతే అవయవం తీసి పడేయాలని అది అలా అనుకోకూడదు. ఇది హోల్, ఈ న్యాచురల్ హోల్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. డెసిషన్ మేకింగ్లో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారేమో కదా, అంటే ఈవెన్ పక్క వాళ్ళని అడుగుతుంటారు, వీళ్ళ డెసిషన్ ఉండదు అక్కడ. హస్బెండ్ని అడగడమో, లేకపోతే బ్రదర్ని అడగడమో, లేకపోతే ఫాదర్ని అడగడమో, డెసిషన్ మేకింగ్ కంప్లీట్గా లేడీ మీద డిపెండ్ అయ్యి ఉండదు. సో దీని గురించి అసలు మీరేమంటారండి? ఎక్కువగా నేనేమనుకుంటానండి అంటే ఆడవాళ్ళకి మనసులో తెలుసు ఏం చేస్తే బాగుంటుందని. ఓకే, కానీ వాళ్ళు తీసుకున్న డెసిషను ఫ్యామిలీ వాళ్ళు సపోర్టివ్గా లేకపోతే ఏదైనా తేడా వస్తే దాన్ని పట్టుకుని దులిపేస్తారు ఆడవాళ్ళు. నువ్వు మమ్మల్ని అడగకుండా చేసి చూసేమైందని. బట్ రిస్క్ తీసుకోగలగాలి. ఒక డెసిషన్ తప్పవచ్చు, అది ఎవరికైనా అవ్వచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డెసిషన్ కాన్ఫిడెంట్గా తీసుకోగలరు. అంటే ది రైట్ టు ఫెయిల్ కూడా ఇంపార్టెంటే. ఒకసారి మీరు ఫెయిల్ అయితే ఎలా ఫెయిల్ అయ్యాను, ఎందువల్ల ఫెయిల్ అయ్యాను అని ఒక అనాలిసిస్ రావడం వల్ల నెక్స్ట్ టైం మీరు ఇంకా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటారు. బట్ ఫెయిల్యూర్కి ఛాన్స్ లేకుండా డెసిషన్స్ అందరూ మీకు తీసుకుంటే మీ డెసిషన్స్ ఎప్పటికీ మీకు ఆ కాన్ఫిడెన్స్ రాదు. మెటర్నిటీ బెనిఫిట్స్ గురించి మాట్లాడితే, అంటే వాళ్ళు ఈక్వల్గా, మేల్కి ఈక్వల్గానే వర్క్ చేస్తూ ఉంటారు, కానీ ఈ బెనిఫిట్స్ వచ్చే టైంకి వీళ్ళకి అంత కరెక్ట్గా జరగట్లేదు అని చెప్తుంటారు. ప్రైవేట్లో కానివ్వండి, ఇంకా కొంచెం రూరల్ ఏరియాస్కి వెళ్తే ఇది జరగట్లేదు కదా, సో దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, దీన్ని ఇలా యూజ్ చేసుకోవాలనే విషయాన్ని మనం వాళ్ళకి ఎలా చెప్పాలంటారు? యాక్చువల్లీ మెటర్నిటీ బెనిఫిట్స్ యూనివర్సల్గా లేవండి. అంటే ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ ఉమెన్స్ రైట్ టు హ్యావ్ మెటర్నిటీ బెనిఫిట్స్. బట్ ఏమవుతుందంటే పబ్లిక్ సెక్టర్లోనే ఉంది ఇది.
పబ్లిక్ సెక్టర్లోని ఇదివరకు 3 months అనేవారు, ఇప్పుడు 6 months అంటున్నారు, ఎక్స్టెండ్ కూడా చేయాలని అనుకుంటున్నారు. అంటే ఈ మెటర్నిటీ బెనిఫిట్ ఇవ్వడం వల్ల ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ డెలివరీ ముందర రెస్ట్ ఉంటుంది, డెలివరీ అయ్యాక విమెన్ రికవర్ అవడానికి టైం ఉంటుంది, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అది మెయిన్. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 months చేయగలిగితే బేబీకి మంచి ఇమ్యూనిటీ ఉంటుంది, హెల్త్ ఉంటుంది అని చెప్పి. కానీ ఎంప్లాయర్ రిలేటెడ్ ఇది, మీకు ఒక ఉద్యోగం ఉండి ఒక ఎంప్లాయర్ ఉంటే మీకు మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఆల్మోస్ట్ 92% ఆఫ్ అవర్ వర్క్ ఫోర్స్, అందులో విమెన్ కూడా దే ఆర్ నాట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్ సెక్టర్. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటాం, లేకపోతే అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటాం. వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఎంప్లాయర్ లేకపోవడం వల్ల ఎవరు వాళ్ళకి బెనిఫిట్ ఇస్తారు? సో దానికి ప్రాబ్లం ఉంది. సో గవర్నమెంట్ ఇవ్వాలి ఆ బెనిఫిట్స్. సో ఆ మెటర్నిటీ బెనిఫిట్స్ లేక ఇప్పటికీ ఇంకా గవర్నమెంట్ ఏం చేయాలి అని కొత్తగా ఒక స్కీమ్ వచ్చింది. అది కూడా బిలో పావర్టీ లైన్ విమెన్కే ఇస్తాము అంటున్నారు. అబౌట్ 6,000 rupees ఇస్తాము, ట్వైస్ ఇస్తాము, కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటారు, మనీ ఇస్తాము అని చెప్పి అంటున్నారు. బట్ యూనివర్సల్గా మెటర్నిటీ బెనిఫిట్స్ లేవు ఆడవాళ్ళకి. డాక్టర్ లక్ష్మి గారి ఫ్యామిలీ లైఫ్ గురించి తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవని. మహిళా సాధికారత అని చెప్పి చాలామంది ఈ మధ్యకాలంలో అంటూ ఉంటారు. అంటే మీ దృష్టిలో ఏంటి అసలు అది? సాధికారత, ఎంపవర్మెంట్ అన్న వర్డ్కి సెంట్రల్గా పవర్ అన్న వర్డ్ ఉందండి. ఆ పవర్ అన్న వర్డ్ ఏంటంటే పాజిటివ్ పవర్ అనమాట. అంటే ఒక మహిళగా అన్ని విధాలుగా మనకి సొసైటీలోని మనకి ఫ్రీడమ్ ఉంటుంది, చాయిసెస్ ఉంటాయి, మన లైఫ్ మీద మనకి ఒక కంట్రోల్ ఉంటుంది. దీనికి మనం ఎవరి కిందో చేతుల కింద ఉండాల్సిన అవసరం ఉండదు అని. సో ఇది కంప్లీట్ ఇష్యూ, ఇది ఎకనామిక్ ఇష్యూ, సోషల్ ఇష్యూ, సైకాలజీ ఇష్యూ. సో మన విలేజెస్లో ఆడవాళ్ళని అడిగితే, అమ్మ మీరు అందరూ ఎంపవర్డ్ అయ్యారు అంటున్నారు, ఏంటి సంగతి అని అడిగితే, అక్క చాలా ధైర్యం వచ్చింది అక్క అంటారు, చాలా తెలివి వచ్చింది అక్క అంటారు. అంటే ఈ ధైర్యం అన్నది ఇప్పటిదాకా సొసైటీలో మనకి ఇన్ని ఏళ్ళైన ఇండిపెండెన్స్, చాలామంది గ్రామాల్లో ఆడవాళ్ళకి అసలు ధైర్యం అంటే ఏంటి అన్నది, తర్వాత తెలివి అన్నది ఏంటి అన్నది ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి. సో ఈ తెలివి అన్నది ఏంటంటే వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళకి తెలుసు ఇప్పుడు. తర్వాత నాకు ఈ రైట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ నాకు ఈ పని చేసి పెట్టాలి అని అడిగే ధైర్యం వచ్చింది, అది ధైర్యం. సో హక్కుల గురించి తెలుసుకునే జ్ఞానం, దాన్ని ఉపయోగించుకునే తెలివి వచ్చింది. సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిన లేడీస్ని అంటే పాయింట్అవుట్ చేసి ఆ అమ్మాయిని చేశారని చూపిస్తూ లేకపోతే మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే చేస్తారో ఆ మేల్ని వదిలేసి అమ్మాయిని ఎక్కువ పాయింట్అవుట్ చేసి చూపించడం, అది పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి. సో అసలు సొసైటీ ఎలా ట్రీట్ చేయాలి? దానికి మీరు మూల కారణం చూసుకుంటే ఏంటంటే, ఎక్కువగా ఆలోచన ఏంటంటే తనే దానికి తోడ్పడి ఉంది, తనలోనే ఏదో తప్పు ఉంటుంది, అందుకనే అలా జరిగింది. దానివల్ల ఏంటంటే ఎవరైతే ఈ హింస చేశారో వాళ్ళని సొసైటీ షేమ్ చేయదు. వాళ్ళని వదిలేసి ఈ మనిషిని పట్టుకుని, అమ్మాయి ఆడపిల్లనైతేనే, స్త్రీనైతేనే, మహిళనైతేనే ఎక్కువ రకాలుగా బాధపెడతారు సొసైటీ. ఎందువల్ల అంటే సొసైటీలోని విమెన్స్ ఆనర్ అంతా వాళ్ళ సెక్షువాలిటీకి సంబంధించిందంటే పెడతారు. ఈ రూల్స్ అన్నీ సొసైటీలో పితృసత్తా అంటాం కదా, పితృస్వామ్యం అంటాం, అందులోనే కొట్టుమిట్లాడుతున్నారు. ఎప్పుడైతే మీరు దాన్ని బయటకు వచ్చి క్వశ్చన్ చేయగలుగుతున్నారో, తప్పు వేలు అమ్మాయి మీద కాదు సమాజం మీద, తర్వాత ఎవరైతే ఆ హింస చేశారో వాళ్ళ మీదకి వెళ్తుంది కదా. అంటే విమెన్ బాడీ మీద మీరు ఫోకస్ ఉండదు, ఆ సొసైటీలో పవర్ మీద ఫోకస్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ బాడీ, ఈ మనిషి ఏం చేసింది అన్నట్టుగా వస్తుంది. 1 year బేబీస్, 2 years బేబీస్, వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారని, వాళ్ళు ఏం అట్రాక్ట్ చేశారని వాళ్ళని కూడా సెక్షువల్ అసాల్ట్స్ చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్, ఇట్స్ నాట్ అబౌట్ డ్రెస్ కోడ్. ఎప్పుడు మీరు బయటకు వచ్చారు, మీరేమన్నారు, మీరు చూసారా చేశారా కాదు. అది ప్రాబ్లం ఉంది సొసైటీలో, ద వే మెన్ ఆర్ లుకింగ్ అట్ విమెన్, అది ప్రాబ్లమ్, పవర్ ప్రాబ్లం ఇది. సో లక్ష్మి గారి మీ పర్సనల్ దీనిలోకి ఎంటర్ అయ్యే ముందు అంటే మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది అని? మా ఫ్యామిలీలో మిగతా వాళ్ళకన్నా నేను కొంచెం తొందరగానే నాకు పెళ్ళయింది. కానీ పెళ్ళి అప్పటి నుంచి కూడా చదువుకోవాలి, ఆ చదువు అన్నది కంటిన్యూ చేయాలి అనేది ఒక అండర్స్టాండింగ్ ఉంది. తర్వాత తప్పకుండా నేను లైఫ్లో ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం చేయాలి, పేరెంట్స్ని చూసుకోవాలి,
ఇవన్నీ నాకు ఎప్పుడు ఉండేవి. తర్వాత పెళ్లి చేసుకుంటే డౌరీ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ నాకు మనసులో ఉండేవి. తర్వాత పెళ్ళి అయ్యాక చదువుకున్నాను, తర్వాత ఉద్యోగంలో చేరాను. మా ఇన్లాస్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి చదువుకోవాలి అని చెప్పి. నేను గ్రాడ్యుయేటే ఉన్నాను, తర్వాత ఉద్యోగం ఉన్నా కూడా నువ్వు మాస్టర్స్ డిగ్రీ చదివాక మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి, దానికే ఉందని వాళ్ళే ఎంకరేజ్ చేశారు. సో ఎంఏ చేశాను. ఎంఏ చేస్తూ ఉండగానే మా ఆయన ఎంటెక్ ఫినిష్ చేసి ఆయన పిహెచ్డీలో చేరారు ఐఐటి బాంబేలో. ఎంటెక్ కూడా ఐఐటి బాంబేలో చేశారు. సో ఆయన ఏమన్నారంటే ఇక్కడ పిహెచ్డీ ప్రోగ్రామ్ ఉంటుంది, నువ్వు ఇక్కడ ట్రై చేయాలి అంటే ఆయన పిహెచ్డీలో చేరాక నేను ఎంఏ అయ్యి నేను పిహెచ్డీలో చేరాను. ఓకే. ఆయన పిహెచ్డీ చేస్తూ ఉండగా ఆయనకి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి పిహెచ్డీతో. సో అక్కడ మానేసి ఐఐటి ఢిల్లీ వెళ్ళిపోయారు పిహెచ్డీ చేయడానికి. సో నేను ఐఐటి బాంబేలో పిహెచ్డీ చేశాను. బట్ పిహెచ్డీ చేసినప్పుడు కూడా నా డేటా కలెక్షన్కి వాటికి ఈస్ట్ గోదావరి జిల్లాలో 1 full year విలేజెస్లో ఉన్నాను. నా స్టడీకి విలేజెస్లో ఉన్నాను. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఢిల్లీ వెళ్ళాం, 1 year ఉన్నాను, ఆయన అక్కడ ఉన్నారని. బట్ బాంబేలో ఉద్యోగం రాగానే నేను వచ్చేసాను. నేను ఉద్యోగం సంపాదించుకున్నాక మా ఆయన పిహెచ్డీ ఫినిష్ చేసి నా వెనకాల వచ్చారు. బికాజ్ అన్ని చోట్ల ఏంటంటే ఆ మగవాళ్ళు ఎక్కడికి వెళ్తే ఆడవాళ్ళు వెనకాల వెళ్తారని అదొకటి. నేను వెళ్తే బాంబే సెటిల్ అయ్యాక ఆయన వచ్చి బాంబేలో ఉద్యోగం చూసుకున్నారు. సో ఈ ఇన్స్టిట్యూట్ చాలా నాకు బిగినింగ్ నుంచి సోషల్ సైన్సెస్ అంటే టిస్లో చదువుకోవాలనుకున్నాను కానీ చదువుకోలేదు. బట్ ఉద్యోగం వచ్చినప్పుడు ఇది ఒక డ్రీమ్ జాబ్ నాకు ఇది. సో 1988లో చేరాను ఈ ఉద్యోగంలో. సో ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను ఈ ఇన్స్టిట్యూట్లోనే. సో చాలా హ్యాపీ నేను ఈ ఇన్స్టిట్యూట్తో. బట్ ఫ్యామిలీ కూడా కంటిన్యూస్లీ దే వర్ వెరీ సపోర్టివ్. అంటే చాలామంది అనేవారు నాతో, లక్ష్మి మీ ఆయన నీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు అని. బట్ నేనేంటంటానంటే ఆయన నా ఫ్రీడమ్కి ఎప్పుడు అడ్డు రాలేదు. అందరికీ ఫ్రీడమ్ ఉంటుందండి. కరెక్ట్. క్లారిఫికేషన్. మన అందరూ వీఆర్ బోర్న్ విత్ ఫ్రీడమ్, వీ ఆల్ ఆర్ బోర్న్ విత్ అవర్ రైట్స్. బట్ ఈ ఫ్రీడమ్ని, రైట్స్ని వేరే వాళ్ళు మనతో లైఫ్ పంచుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకొని మనకి మన స్పేస్ ఇస్తే ఎవ్రీబడి విల్ గ్రో ఈక్వలీ. సో ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి నన్ను అడిగినప్పుడు కూడా నేను పెద్దగా సంశయించలేదు. బాగుంది కదా ఐడియా, పెట్టాలి కదా ఇన్స్టిట్యూట్ అని చెప్పి. అంటే ఇంట్లో అడిగాను నేను, మరి వాళ్ళు వెళ్ళమన్నారు హైదరాబాద్, ఏం చేద్దామంటే నీ ఇష్టం, వెళ్దాం అనుకుంటే వెళ్ళు, ఏం పర్వాలేదని. సో అక్కడ మా ఆయన, మా పాప, మా మదరు, మేము ఫ్యామిలీలో అప్పుడే 3 cities ఉన్నాం, పూనా, బాంబే, హైదరాబాద్. సో మంత్లీ ఒక మాట వెళ్తాను, ఒక 3-4 days ఉండి వస్తాను. కానీ ఇలా దూరంగా ఉండడం వల్ల ఫ్యామిలీలో ఒక రకంగా చూస్తే ఏంటంటే పాప చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, మెచ్యూర్గా ఉంటుంది. అదే పనిగా అమ్మ చెప్పాలని ఉండదు. అన్నీ కూర్చొని నాతో మాట్లాడుతుంది, డిస్కస్ చేస్తుంది. సో ఫ్యామిలీలో దే అండర్స్టాండ్ దట్ యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. డిపెండెన్స్ వల్ల రిలేషన్షిప్స్ అక్కర్లేదు, యూనో. బట్ ఫ్రీడమ్ అండ్ ఇంటర్డిపెండెన్స్తో యూ కెన్ హ్యావ్ ఫెంటాస్టిక్ రిలేషన్షిప్స్. ఇకపోతే మీ పిల్లలు ఎలా మీకు కోఆపరేట్ చేస్తుంటారు? మా అబ్బాయి లా చదువుతున్నాడండి, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, పూణేలో ఉన్నాడు. పాప ఏమో ఇప్పుడు 12th ఉంది. వీళ్ళిద్దరికీ ఏంటంటే అమ్మ అంటే షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ షీఈ్ అన్ అచీవర్ అని వాళ్ళ ఉద్దేశం. సో ఐ థింక్ దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఇప్పుడు మా అబ్బాయి లా చదువుతున్నాడు కనుక చాలా అర్థం చేసుకుంటాడు, రైట్స్ అంటే ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి, మన కంట్రీలో ఇది అదే అని. ఏ అమ్మాయి అయినా తనతో ఎంత రాత్రి వెళ్ళినా కూడా దే విల్ బీ కంఫర్టబుల్, దేర్ వోంట్ బి ఎనీ ఇన్సెక్యూరిటీ. అంటే దట్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది అదర్ యాజ్ అన్ ఈక్వల్, అది దట్ ఐ థింక్ హీ గాట్ ఇట్ వెరీ వెల్. పాప ఇంకా షీ స్టిల్ స్మాల్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ హర్, బట్ షీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ గర్ల్. ఫైనల్గా సొసైటీకి ఏం చెప్పదలుచుకుంటారు? విమెన్ ఈక్వల్ అని క్లియర్గా అర్థం చేసుకోవాలండి. తర్వాత ఈ ఫీమేల్ బాడీ ఏదైతే ఉందో ఇది బేబీస్ని కనే ఈ క్లియర్ ఏంటంటే ప్రీ డిస్పోజిషన్ ఉంది. బట్ దానివల్ల అన్నీ మనకి అడ్డంకులు ఉండక్కర్లేదు. మిగతా అన్నీ మన సొసైటీలో అక్కర్లేని అడ్డంకులు పెట్టుకుంటాం. ఈ బాడీకి అడ్డంకులు పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ బాడీ కెన్ ప్రొడ్యూస్ బేబీస్ బట్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్సో. సో ఈక్వాలిటీ అనేది మనం పెట్టుకుంటే డిఫరెన్స్ అని యాక్సెప్ట్ చేసుకొని ఈక్వాలిటీని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఉమెన్ ఈజ్ డిఫరెంట్ బట్ షీ ఈజ్ ఈక్వల్, అది ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా ఫస్ట్ నుంచి కూడా మీ ఎంటైర్ లైఫ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అని చెప్పుకోవచ్చు. నైస్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ మీటింగ్ మీ. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.